ఇద్దరు నాయకులు కూడా ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా కానీ ఇద్దరు మధ్య సయోధ్య. నేను ఇందాక చెప్పాను మీకు, నా పని డెవలప్ చేయటం, నేను పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. మిగతా వాళ్ళు ఏం చేశారు తెలియదు, అది పార్టీ చూసుకుంటా ఉండేది. నా పని ఏంటంటే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం, ఫండ్స్ ఉంటే తీసుకురావటం, ప్రజలకు అందించడం నా పని. అంతవరకు నేను పని చేసేది. మిగతా వాళ్ళు ఏదైనా ఉంటే ఏదన్నా తప్పుడు వ్యవహారాలు కానీ ఏదైనా చేసి డెవలప్మెంట్ని అడ్డుకునే వ్యవహారం కానీ ఇవన్నీ ఉంటే కనుక అది పార్టీ చూసుకుంటుంది, పార్టీ చూసుకుంటుంది. నేను అన్నిటికీ విమర్శించడం జరుగుతుంది. రాత్రి నుంచి కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని అడిగి దాదాపు 9.5 కోట్లు రోడ్లు శాంక్షన్ చేయించాం ఇక్కడ. ఈ బజార్లో కానీ ఇందాక వెళ్ళిన చాటు కానీ అందరూ కూడా మహిళలందరూ వచ్చి లాస్ట్ టైం వచ్చి నన్ను పిలిచి ఈ వార్డులోకి వచ్చి నేను వాళ్ళందరూ రోడ్లు శాంక్షన్ చేయించాలని అడిగారు. నేనే రోడ్లు శాంక్షన్ చేయించి నేనే వచ్చి మళ్ళీ ఇక్కడ శంకుస్థాపన చేస్తానని చెప్పాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇమీడియట్గా 9,20,00,000 శాంక్షన్ చేశాడు. శాంక్షన్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ ఇక్కడే ఏదైతే మాట ఇచ్చాను ఇక్కడ వాళ్ళకి మహిళలందరూ కూడా, అందుకని ఇక్కడ శంకుస్థాపన పెట్టి ఇక్కడి నుంచే రోడ్లు ప్రారంభిస్తున్నాం. అంటే ఒకే రోడ్డుకి ఇద్దరు సరే, నాకు వేరే వాళ్ళు ఎవరు శంకుస్థాపన చేశారు నాకైతే తెలియదు. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. రోడ్లు కావాలి, అద్దంకి మున్సిపాలిటీకి రోడ్లు కావాలంటే ఆయన 9 కోట్లు ఇచ్చాడు. ఆ ప్రక్రియలో భాగంగానే నేను ఇక్కడ టౌన్లో ఉన్న మహిళలు కానీ వీళ్ళందరూ అడిగారు నన్ను రోడ్లు వేపిమని. ఆ రోడ్ల ప్రకారం ఇక్కడ నేను వచ్చి శంకుస్థాపన చేసి నేను వెళ్తాను. ఒకటి సార్, అద్దంకి